బాబు, రాజేష్ బాబు, రాజేష్ బాబు, మా కుటుంబాన్ని కాపాడండి బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. చెప్పండి, ఏమైనా డొనేషన్ కావాలా? కాదు బాబు. పోనీ మీ అబ్బాయికి కాన్వెంట్ లో సీట్ కావాలా? కాదు బాబు. ఏమైనా ఉద్యోగం కావాలా? ఏదైనా ఫ్యాక్టరీ లైసెన్స్ కావాలా? కాదు బాబు. మరేం కావాలి? నా కూతుర్ని కాపాడండి బాబు. నీ కూతురునా? నేనా? అవును బాబు, అది మిమ్మల్ని ప్రేమించిందట. మీరే ఊరట, మీరే తాలూకా అట, మీరే జిల్లా అట, మీరే రాష్ట్రం అట, మీరే ప్రపంచం అట. మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోదట. మీరంటే పిచ్చి బాబు దానికి. నిజమే, నేనంటే పిచ్చి పట్టి పిచ్చి కుక్కల్లా తిరిగే చచ్చు పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ ఏం చేయను, ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కడిని. స్టేజ్ మీద వేల మంది ఆడపిల్లను ఆకట్టుకోగలను, కానీ ఆకట్టుకున్న ప్రతి పిల్లను కట్టుకోగలనా? ఇంపాసిబుల్. గురు, నీకు ఇంపాసిబుల్ అనేదే లేదు. నువ్వు నో అంటే ముందు వీళ్ళు చచ్చిపోతారు. అవును గురు. ఇదిగో చూడండి, రేపు మీ అమ్మాయిని ఇక్కడ తీసుకురండి. ఏం బాబు? చెప్పారుగా మా వాళ్ళు, కాదనలేను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఆహా, నువ్వు గురు ప్రేమ సామ్రాట్టు గురు. వా, ప్రేమ చక్రవర్తి గురు. ప్రేమ సార్వభౌముడి గురు. యు ఆర్ గ్రేట్. నాకు చాలా బాధగా ఉంది. నాకు ఏడుపు వస్తుంది. నాకు చచ్చిపోవాలనుంది. ఎందుకు? ఎందుకా? ఆ హీరో గారు మాట ఇచ్చారుగా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని. నాన్సెన్స్. మనకి షో కొట్టడానికి అలా డ్రామా ఆడాడే. డ్రామానా? ఎస్, డ్రామా. ఆ తల్లిని తండ్రిని రెస్టారెంట్కి ఎందుకు పిలిచాడంటావు? వాళ్ళ గొప్పతనం మనకి తెలియాలని. కారణం ఏముంది? ప్రతి ఆడపిల్ల అతనంటే పడి చస్తుందని మనకి తెలియడానికి. అతనికి బుద్ధి చెప్తాను. ఎలా? రాజేష్, థ్యాంక్ యూ రాజేష్. సో నైస్ ఆఫ్ యూ రాజేష్. నిన్న మా అమ్మ నాన్నకు చెప్పావటగా నన్ను పెళ్లి చేసుకుంటానని. అందుకనే నన్ను ఇక్కడికి రమ్మన్నానే కానీ పెళ్లి చేసుకుంటా అనలేదుగా. ఇప్పుడు వచ్చేసానుగా, చేసుకో. రోస్కెల్స్. ఆడదంటే ఏమనుకుంటున్నారా? మిస్టర్ రాజేష్, నువ్వేదో ప్రేమ సామ్రాట్వని, ప్రేమ చక్రవర్తివని, ప్రేమ సార్వభౌముడు అనుకుంటున్నావా? బీ కేర్ఫుల్. ప్రతి ఆడపిల్ల నువ్వంటే పడి చస్తుందని, నువ్వు అంటే నీ కాళ్ళ మీద పడిపోతుందని పిచ్చి పిచ్చి కలడు కనుక. మిస్టర్ రాజేష్, ఏ ఆడపిల్లనైనా నువ్వు ప్రేమించి పిచ్చి కుక్కలా వెంటబడాల్సిందే తప్ప ఏ ఆడపిల్ల నీ వెంట పడదు. గుర్తుంచుకో. అదేమిట్రా, ఎవరి అమ్మాయి? అదే గురు, నిన్న మనం అరేంజ్ చేసిన తల్లిదండ్రుల తాలూకు అరేంజ్డ్ కూతురు. మరి ఇందాకొచ్చిన అమ్మాయి ఎవర్రా? అది అలేకి అరేంజ్ చేసిన అమ్మాయి. దానికి తగిన బుద్ధి చెప్పాలి. ఈ రాజేష్ అంటే ఏమిటో దానికి తెలియాలి. అసలు దాన్ని ప్రోగ్రామ్కే రానివ్వకుండా చేయాలి. కరెక్ట్ గురు. అది రావడం మానేస్తే మన ప్రోగ్రామ్ సక్సెస్. అది తప్ప మిగిలిన వాళ్ళంతా రావాలి. అంతే గురు. అవును, అందుకే ఒక ప్లాన్ వేశాను. అలేఖ్యా, గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. టికెట్ కి ముద్దట. ముద్ద? యు మీన్ కిస్? yes, రాజేష్ ప్రోగ్రామ్ కి ముద్దిచ్చిన వాళ్ళకే టికెట్ ఇస్తారంట. అంటే 10 టికెట్స్ కి 10 ముద్దులు ఇస్తాడా? యా యా. అయితే నేను 100 టికెట్లు కొంటాను. నేను 100 టికెట్స్ కొంటాను. నేను 100 టికెట్స్ కొంటాను. నేను 100. మీ 100 అంటానికి అతనికి బుద్ధి లేకపోతే చెప్పడానికి మీకు సిగ్గులేదు? అతని అహంకారానికి ఇది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కి నేను యాంటీ క్లైమాక్స్ చెప్తాను. నేను చెప్పినట్టు మీరందరూ వినకపోతే మీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ కట్. ఎరా, అలేకి వచ్చిందా? వచ్చింది. టికెట్ కొందా? లేదు. ఏ? ఏమో అలేకి కాదు, ఎవరు కొనలేదు. టికెట్ కొనలేదా? అసలు ఎవరైనా వచ్చారా? అబ్బో, చాలా మంది వచ్చారు గురు. ఎసకేస్తే రావడం లేదు. కానీ ఒక్కళ్ళు లోపల రాలేదు గురు. ఒక్కళ్ళు లోపల రావడం లేదా? ఎందుకని? ఏంటి గురు, గేర్ రివర్స్ లో పడిందే? ఇదంతా అలేకి ఆడిన డ్రామా. రే, శాలిని, పవిత్ర, వాణిల్ని ఒకరికి తెలియకుండా ఒకరిని
ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయండి హాయ్ రాజేష్. ప్లీజ్ ప్లీజ్ డోంట్ కిస్ మీ. ఏ నన్ను ముద్దు పెట్టుకుంటే అదేదో వస్తున్నట్టుగా. చచా, అదంతా అలెక్కి జలసతో చేసిన పని. ఐ లైక్ యూ. హాయ్ రాజేష్. ప్లీజ్ ప్లీజ్ డోంట్ కిస్ మీ. ఏ నన్ను ముద్దు పెట్టుకుంటే అదేదో వస్తున్నట్టుగా. చచా, అదంతా అలెక్కి జలసతో చేసిన పని. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. రవి ఈ క్యాసెట్ తీసుకెళ్లి అలేఖ్యకి ఇచ్చిరా. అలాగే. హాయ్ రాజేష్. ప్లీజ్ డోంట్ కిస్ మీ. నన్ను ముద్దు పెట్టుకుంటే అదేదో అంటగా. ఓ ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. హాయ్ అలేఖ్య, చూసావుగా నా ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించిన కొందరు పిచ్చి ప్రేమికుల్ని. అవి మచ్చుకు మాత్రమే. గడ్డిపూసతో గజాన్ని కట్టలేవు, వెంట్రుక విసిరి కొండని లాగలేవు. నీ పిచ్చి ప్రయత్నాలతో నా ప్రేమికుల్ని ఆపలేవు. రాజేష్ మీన్స్ ఫ్లో ఆఫ్ లవ్.